అటెన్షన్ ప్లీజ్. చిప్స్ పై చెప్పబోతే ఎదురైన అనుభవం గురించి ముందుగా ప్రస్తావించాలి. లేటెస్ట్గా ఎందరో బుర్రకు పదును పెట్టకుండా ఏఐని బానిసలాగా వాడేసుకుంటున్నారని మిత్రులంటే అవును కాబోలు అనుకున్నాను. ముందుకు దూసుకుపోయే వాళ్లతో పోలిస్తే వెనకబడకూడదు అనుకున్నాను. ఓసారి నేను ఫోన్లో ప్రయత్నిద్దాం అనుకుని మెటా ఏఐలో చిప్స్ అని కొట్టాను. వివరంగా కొట్టాలట. సరే, ఏమైందో తెలుసా? జెప్టో, బిగ్ బాస్కెట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి ఏమేమి రకాల చిప్స్ లభిస్తాయో ధన వివరాలు ఇచ్చేసింది. యాంత్రిక కృత్రిమ మేధ ఎంతటిదో తెలిసి వచ్చింది. ఏఐ గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు చిప్స్, అదే సెమీ కండక్టర్లకు చెందిన అనేక విశేషాల సంగతి చూద్దాం. చిప్స్ అని క్లుప్తంగా వ్యవహరించే సెమీ కండక్టర్లను ఎందులో వాడతారు? స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టెలివిజన్లు, గేమింగ్ హార్డ్వేర్, విద్యుత్ వాహనాలు, అదే ఎలక్ట్రిక్ వెహికల్స్లో చిప్స్ ఉపయోగిస్తారు. వైద్య చికిత్సలో అవసరమయ్యే పనిముట్లు, రోబోటిక్స్, మెషినరీ, వీటన్నింటిలోనూ చిప్స్ కావాలి. నావిగేషన్, కమ్యూనికేషన్, సర్వేలెన్స్ సిస్టమ్స్లోనూ అవి అవసరం. ఇంకో విశేషం తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ అప్లికేషన్ల పనితనాన్ని చిప్స్ పెంపొందిస్తాయట. ఏసీలు, రైస్ కుక్కర్లు, ఏటీఎంలు, రైళ్లు, కార్లు, ఇంకా ఎన్నో చోట్ల చిప్స్ కీలక పాత్ర వహిస్తాయి. ఇంతగా ఉపయోగపడే సెమీకండక్టర్ల విషయంలో ఇండియా ప్రధానంగా విదేశాల మీదే ఆధారపడుతుంది. ఒక్క 2021 సంవత్సరంలోనే $5.38 బిలియన్ విలువ చేసే చిప్స్ను మనం దిగుమతి చేసుకున్నాం. భారతీయ కరెన్సీలో ఆ మొత్తం 45,000 కోట్ల రూపాయలకు పైమాటే. అంతర్జాతీయంగా 7వ అతిపెద్ద చిప్స్ ఇంపోర్టింగ్ దేశం మనది. అలా వెలుపల నుంచి తెప్పించుకుంటున్న వాటిలో అత్యధికం చైనా నుంచే. మొత్తం $5.38 బిలియన్ దిగుమతి బిల్లులో 4.2 బిలియన్లు చైనా వాటా. అంతగా చైనా మీద ఆధారపడిపోయింది మన దేశం. ఇటీవలి కాలంలో కేవలం 3 సంవత్సరాల్లో చిప్స్ దిగుమతుల్లో 92% వృద్ధి రికార్డ్ అయింది. అందులో ఎక్కువ చైనా, జపాన్, అమెరికాల నుంచే వచ్చి పడుతున్నాయి. మీరు గమనించారా? కొన్నాళ్లుగా ఇండియా కొన్ని రంగాల్లో, ముఖ్యంగా టెక్నాలజీ, ఐటీ, ఈ కామర్స్, రిటైల్, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధిస్తోంది. వీటితో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఫిన్టెక్, ఎలక్ట్రిక్ వెహికల్స్, రియల్ ఎస్టేట్ వంటి చోట్ల వేగవంతమైన డెవలప్మెంట్ కనిపిస్తోంది. సెమీ కండక్టర్ల తయారీ విభాగంలోనే వెనకబాటుతనం బాధిస్తుంది. ఉన్నంతలో మెరుగైన మార్పు ఏమిటంటే 3 నానోమీటర్ల సైజు చిప్ డిజైన్ కేంద్రాలను ఇండియా ఈ మధ్యనే నోయిడా, బెంగళూరులో ప్రారంభించింది. 3nm చిప్ అనేది సెమీ కండక్టర్ల చిప్లోని చిన్న ట్రాన్సిస్టర్ల పరిమాణాన్ని సూచిస్తుంది. గతంలో 5nm, 7nm నోడ్స్ తయారీయే గొప్ప. ఇప్పుడు 3 నానోమీటర్ల చిప్స్ కోసం అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. 3nm చిప్ ఫ్యాబ్రికేషన్ ఖర్చు ఒక్కో వేఫర్కి $20,000 నుంచి $25,000 దాకా ఉంటుందంటే అదెంత ఖరీదైన వ్యవహారమో వేరే చెప్పాలా? పరిశోధన పోటీ అక్కడే ఆగిపోలేదు. ఏప్రిల్ 2025లోనే తైవాన్ తయారీ కంపెనీ TSMC ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ 2nm చిప్ ప్రవేశపెట్టినట్లు సగర్వంగా ప్రకటించింది. అంతకన్నా చిన్న చిప్ కోసం మరింతగా ఖర్చు తప్పదు. కారణం సింపుల్. చిప్స్ సైజు తగ్గే కొద్దీ మరింత ఖరీదైన మెటీరియల్స్ ఉపయోగించాలి, ఎక్కువసేపు ప్రాసెసింగ్ జరపాలి, అలాగే అడ్వాన్స్డ్ EUV లిథోగ్రఫీ అవసరం. అయినా స్వల్పమైన చిప్స్ తయారీకి పోటీ పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 2025లోనే చైనా షాంఘై నగరంలోని ఫుదాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వెన్ జాంగ్ బావో, పెంగ్ జౌ బృందం ఒక ప్రకటన చేసింది. 2D సెమీ కండక్టర్లను ఉపయోగించి 1nm మందం కలిగిన 32-బిట్ రిస్క్ V చిప్ తయారు చేశామన్నది దాని సారాంశం. అంత సూక్ష్మమైన చిప్లో 5,900 ట్రాన్సిస్టర్లను అమర్చారట. అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, నెదర్లాండ్స్ వంటివి ఇప్పుడిక రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగుతాయి. ఇజ్రాయెల్, జర్మనీ సైతం అదే వరుసలో ఉన్నాయి. ఇప్పుడిక 3nm దగ్గర ఇండియా ఆగడానికి వీల్లేదు. ఆలస్యంగా రేసులో పాదం మోపినా తక్కిన దేశాల కన్నా ఇండియా తీసిపోవడం ఎంత మాత్రం కుదరదు. అదే ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్దేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.